హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం వండే కూరలు రుచిగా రావాలన్నా, తిన్నవాళ్ళు ఇష్టంగా సంతృప్తిగా తినాలన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ అన్న కారాన్ని చూపిస్తున్నానండి. అది కూర కారాన్ని చూపిస్తున్నాను. ఈ విధంగా నేను చూపించే విధంగా చేశారంటే సంవత్సరం పాటు కారం పాడవకుండా, రంగు మారకుండా, పురుగు పట్టకుండా చాలా బాగుంటుందండి. ఈ ఒక్క కారంతోనే కూర అంతా చాలా రుచిగా వస్తుందన్నమాట. దీనికోసం ఇక్కడ నేను వరంగల్ మిరపకాయలని ఇవి తీసుకున్నాను. కొంచెం రెడ్డిష్గా ఇలా ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా 300 పడింది కేజీ. ఇది మార్కెట్లో ఉంటాయన్నమాట. మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతాయి. కూర కారానికి వరంగల్ కాయలు, గుంటూరు కాయలు ఇలా ఉంటాయన్నమాట. నేను ఇక్కడ వరంగల్ కాయలు తీసుకున్నాను. ఇవి రెడ్గా కలరు ఒకే రకం మిరపకాయ తీసుకున్నానండి. ఇందులో కొందరు మిక్స్ చేసి తీసుకుంటారు. నేను అలా చేయను. ఎప్పుడు ఇదే కారం ఆడిస్తున్నాను. అది 2 కేజీల కారం అయితే చూపిస్తున్నాను అనమాట. 2 కేజీల మిరపకాయలకి ఈ సామాన్లు అయితే తీసుకున్నాను. కేజీ మిరపకాయలకి 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ ధనియాలు, ఇలా ఉన్నవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఇవి ధనియాలు, మంచి క్వాలిటీ ధనియాలు. ఇక్కడ నేను 2 కేజీల మిరపకాయలు కనుక 2 పావులు అనమాట. తర్వాత ఇవి కరివేపాకు, పచ్చి కరివేపాకుని ఆరబెట్టుకోవాలి. కరివేపాకు కూడా పొడి పొడిగా ఆరిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇవి ఆవాలు, 50 గ్రాముల ఆవాలు, కేజీ కారానికి 50 గ్రాముల ఆవాలు. ఇవి జీలకర్ర, 100 గ్రాముల దాకా జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకుంటారు. తర్వాత ఇవి మెంతులండి. మెంతులు అయితే చాలా తక్కువగా తీసుకోవాలి. ఇవి 5 రూపీస్వి అలాగనమాట, ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. ఇది 1 స్పూన్ వరకు సోంపండి. తర్వాత బిర్యానీ పువ్వు అండి. ఈ గరం మసాలా సామాన్లు అయితే అన్నీ వేసుకోవాలి, అప్పుడే కూర కారం చాలా బాగుంటుంది. ఇది గజగజాలు. ఇవి ఒక 20 గ్రాముల దాకా తీసుకున్నాను. తర్వాత ఇది సొంటె చాలా ఇంపార్టెంట్. ఇందులో కారంలో సొంటె, మిరియాలు వేయాలి. మిరియాలు కూడా ఒక 20 గ్రామ్స్ దాకా తీసుకున్నాను, మరీ ఎక్కువగా వేయకూడదు. తర్వాత జాజికాయ, ఇది కేజీ కారానికి 1 జాజికాయ అనమాట. అలాగా 2 కేజీల కారానికి 2 జాజికాయలు. ఇదేమో వాము, ఇది ఒక 20 గ్రాములు. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇది మరాఠీ మొగ్గ చాలా తక్కువగా వేసుకున్నాను. మేము ఇలానే ఆడిస్తామన్నమాట. తర్వాత ఇది షాజీరా ఒక 10 రూపీస్ది. బిర్యానీ ఆకు కొద్దిగా ఒక 2-3 దాకా వేశాను. ఇక్కడ యాలకులు అయితే ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఈ గరం మసాలా అన్నీ వేసుకొని కారం ఆడించుకున్నాం అనుకోండి, కారం చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. కర్రీస్ ఏ కర్రీలోకైనా, ఏ కర్రీ వండినా సరే మంచి రుచితో ఉంటుందన్నమాట. మంచి రుచిగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇలా ఈ సామాన్లన్నీ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎంత బాగా ఆరిపోతే మనకి కారం అనేది పాడవకుండా అన్ని రోజులు నిల్వ ఉంటుంది. నేను ఇది ఎండలో పెట్టేశాను అనమాట. మిరపకాయలు కిందనే మేడపైన అంతా బాగా క్లీన్ చేసుకొని మిరపకాయలు ఎండలో వేసాను. మిగతా సామాన్లన్నీ ఇలా ఎండలో పెట్టుకొని పైన జాలి వేశాను. ఎందుకంటే మా సైడ్ అన్ని పక్షులన్నీ వచ్చేసి ధనియాలు అవన్నీ తినేస్తాయి అనమాట. ఈ కారంలో వేసే ప్రతి సామాను ఎండలో పెట్టుకోవాలి, ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. అలా అని ఎక్కువగా ఆరబెట్టకూడదు, ఒక్కరోజు ఎండకైతే సరిపోతాయి, అంతే అండి. ఇలా బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఇంట్లోకి తెచ్చేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకుంటూ తీసేసుకోవాలి. అంటే సపరేట్గా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను జీలకర్ర, ధనియాలు వేయించేసాను, అవి వీడియో తీయలేదు. తర్వాత ఇప్పుడు మెంతులు వేయించాను, అవి కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి ఇవన్నీ తీసుకొని చల్లారనివ్వాలి. ఏవి కూడా ఆయిల్ వేయకుండా డ్రైగానే వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మిరియాలు వేసుకున్నాను. మిరియాలు కూడా లైట్గా వేయించుకోవాలి. ఏవి వేయించుకున్న ఫ్లేమ్ని బాగా మీడియంలో పెట్టుకొని, ఎక్కువ కాదండి, మరీ వేయించకూడదు, వాసన రాకుండా ఒక్క 2 నిమిషాల పాటు లైట్గా వేడి చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అవి బాగా చల్లారిన తర్వాత మనం ఆడించుకోవాలన్నమాట. ఇది కరివేపాకు ఆరిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో, పొడి పొడిగా వస్తుంది. ఇలా చేత్తో నిలిపితే నిలిగిపోతుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా, ఈ కరివేపాకును కూడా 1 నిమిషం పాటు అలా డ్రైగా వేయించుకొని ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఈ తీసుకున్నవన్నీ చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకొని మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించుకోవాలన్నమాట.
ఇందులో పసుపు, మిరియాలు, ధనియాలు చల్లారిన తర్వాత వేసాను. తర్వాత ఈ మిగతా సామాన్లన్నీ ఓ ప్లేట్లోకి వేయించుకుని తీసుకున్నాను కదా, అవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇవన్నీ ఆ డబ్బాలోనే వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మిల్లుకి తీసుకెళ్ళి మరపట్టించుకోవాలి. మెత్తగా కారాన్ని పట్టించుకోవాలి, లేదా ఇంట్లోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి ఆడిస్తాను. ఫస్ట్ అయితే మిరపకాయలు మనం వేయించుకున్న సామాను అంతా ఒకసారి గుండ కొట్టేసి ఇస్తారు. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా ఆడిస్తారు. ఒకసారి ఆడిన తర్వాత ఆరబెట్టుకుని ఆ తర్వాత ఒకసారి ఆడతారనమాట. ఈ విధంగా 3 సార్లు కారాన్ని మిల్లులో ఆడతారండి. అప్పుడు మెత్తగా కారం ఏ కూరకైనా మంచి రుచి తెస్తుంది. చాలా బాగుంటాయండి కూరలు. అలాగే పాడవకుండా సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.